హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో అమెరికా వ్లాగ్స్ చూస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు మనం అలా కాసేపు తిరిగొద్దామని వెళ్తూ ఉన్నాం. ఈరోజు ఏంటంటే అమెరికాలో పెట్రోల్ అంతా ఎలా పట్టుకుంటారు అది చూద్దాం. తర్వాత ఒక స్టోర్కి వెళ్దాం. సో అవన్నీ కూడా ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూసి వచ్చేద్దాం. మీరు కూడా రెడ్ చేయండి నాతో పాటు. ఆరు కనిపిస్తున్నాయి కదా, ఆరు వచ్చి 6 ఫ్యూయల్ పంప్స్. ఏదైతే ఖాళీ ఉందో గ్రీన్ లో అవుతుంది. అక్కడ మనం దగ్గరకు పోయి మనం పట్టుకోవచ్చు. అట్లా న్యూ జెర్సీలో అయితే వాళ్ళే పడతారు, ఇక్కడ మనమే పోయి పట్టించుకోవాలి. గోయింగ్ టు పురుగొండ. ఇక్కడ వచ్చిన ఎవడు 6 లీటర్ 7 లీటర్ పెట్టించుకోవడం చీప్ కదా. వచ్చిన కాడికి ఫుల్ ట్యాంక్ తీసుకొని వెళ్తారు. ఎంత పైసల్లోనే కదా డిఫరెన్స్. పైన సెన్సర్ ఉంది చూడు గోడకి, అక్కడ కార్ ఉంటే అది ఆగుతుంది. వెళ్దా ఉండు పాప. ఈ కార్లు ఎవరు లేకపోయినా ఇప్పుడే వచ్చాయి. ఇక్కడ ఉన్న కార్లు ఆల్రెడీ నింపుకుంటా ఉన్నాయి, ఆల్మోస్ట్ అయిపోయింటాయి. ఇదేదో బాగుంది అనిపించింది, మన కారుకి మనమే పెట్రోల్ నింపుకోవడం. సో మొత్తానికి ఇక్కడ ఎవరు హెల్పర్స్ లేకుండా సేవ్ చేశారని చెప్పొచ్చు. ఇక్కడ కాస్కో అనే దానిలో మామూలుగా ఫ్యూయల్ చాలా తక్కువ ఉంటుందంట, అంటే బయట కంపేర్ చేసినప్పుడు. అప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ కాస్కోలో కూడా కార్డు మ్యాక్సిమం అందరికి ఉంటుంది. ఆ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడే ఎక్కువగా పట్టించుకుంటూ ఉంటారంట. సో అందువల్ల వచ్చిన వాళ్ళందరూ కూడా ఫుల్ ట్యాంక్ చేసుకుంటూ ఉంటారంట, తక్కువ ఉంటుంది కాబట్టి. సో మొత్తానికి అందరూ మ్యాక్సిమం కార్డ్స్లోనే, క్రెడిట్ కార్డా డెబిట్ కార్డా ఇంకే ఏమైనా కార్డులతోనే పేమెంట్ చేస్తారు కాబట్టి సో ఇంకా ప్రాబ్లం అయితే ఏమీ లేదు. తర్వాత ఇక్కడ ఒక్కొక్క కారు నింపేదానికి చాలా టైం పడుతుంది అనమాట. అందరూ ఫుల్ 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 నింపుకోవడంలో చాలాసేపు మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. తర్వాత ఏంటంటే ఇందాక ప్రణవ్ చెప్పినట్లు మనకు ముందే ఇండికేటర్స్ వస్తాయి అనమాట, ఏది ఫుల్ అయింది ఏది ఖాళీ ఉంది అనేది. సో దాని ప్రకారం మనం లైన్లో వెళ్ళొచ్చు లేదా వెయిట్ చేయొచ్చు అన్నమాట. సో అలాగే చాలా ఉన్నాయి. వాటిలో ఒక్కొక్కరు ఒక్కొక్క ట్రాక్లోకి వెళ్ళి పెట్రోల్ నింపుకుంటూ ఉంటారనమాట. ఇక్కడ ఫస్ట్ కార్డు పెట్టేయాలా, కార్డు ట్యాప్ చేసి లోపల ఇన్సర్ట్ చేసినాక అక్కడ గ్రేడ్స్ ఉంటాయి. ప్రీమియం వచ్చి రేస్ కార్లకి, మా బెంజ్ కార్కి అలాంటివి. నార్మల్ కొట్టేసి లోపల పెట్టేస్తే అదే ఫుల్ అయిపోయింది, ఫుల్ అయినా ఆగిపోద్ది. ఇండియాలో అంటే ఫుల్ కంటే మనం తీసేస్తే ఆగిపోద్ది. లివర్ ఉంటుంది అక్కడ పట్టేది. మామూలు ఇండియాలో డిఫరెన్స్ ఏమలా. కాకపోతే ఈ కాస్కోలో ఏంటంటే ఇక్కడ మెంబర్షిప్ ఉంటే మాత్రం పెట్రోల్ పట్టేయచ్చు, బయట పట్టేది. అందులో ఇంత లైన్ ఉంటుంది, ఎందుకంటే చాలా చీప్ ఉంటుంది. బయట కన్నా ఒక 20-30 సెంట్లు తక్కువ ఉంటుంది. ఇక్కడికి వచ్చి ఫుల్గా పెట్టుకొని పోతారా? డబ్బులు ఎంతని? డబ్బులు కార్డు కార్డే కదా, ఎంత చార్జ్ అయితే అంత చార్జ్ క్రెడిట్ కార్డు అని పడుతుంది. ముందుకు స్టాప్ చేస్తే మామూలు కొన్ని రోజులు క్యాష్ ఉంటుంది. క్యాష్ అంటే ఇప్పుడు $50 నీకు ఫుల్ టైం కావద్దు అనుకో, $60 వాళ్ళు కట్టేసాం అనుకో, ఫుల్ అయినాక ఏంటంటే అది ఆగిపోద్ది కదా. ఎక్కడైతే ఆగుతుందో ఆ అమౌంట్ చెప్తే వాళ్ళు నీకు మీద రిటర్న్ ఇస్తారు. డెబిట్ కార్డ్ అయితే నువ్వు అదే సేమ్ కాన్సెప్ట్. $100 ఆడు కొట్టేసాం అంటే $50 ఫుల్ అయిపోయిందంటే $50 మాత్రం కట్టకపోతుంది. కార్డు తీసుకున్నా, కార్డ్ ట్యాప్. ఏం బ్రో ఎలా ఉన్నావు? సరే నేను మాల్కి వచ్చినారా? పదమా. అడగపోయినా మనుషులు దొరుకుతుంది. అడగపోయిన ఫ్రెండ్స్ నేను మాట్లాడుకుంటూ కూర్చోండా. కాలేజ్ ఫ్రెండ్స్. చిన్నగా పో.
ఇప్పుడు కూడా ఒకరు కూడా వేయాలా బెల్టా? ఇది అరస్తుంటది తలకాయ అంతేగా నేర్చుకుని పర్లేదా? ఇక్కడే కదా అదిగో కాస్త అదే మాల్ కాదు, మాల్కి వెళ్ళట్లా, మాల్ అటుపక్క. ఇక్కడ మనకి ఇండియాలో మెట్రో అవన్నీ ఎలాగో అలా కాస్కో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అన్నీ కూడా కొంచెం రీజనబుల్గా అనిపిస్తాయి. ప్రైజెస్ అన్నీ కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. వేరే మాల్లో తీసుకున్నప్పటికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అందువల్ల మ్యాక్సిమం ఇక్కడ అందరికీ కార్డు ఉంటుంది, అందరూ మ్యాక్సిమం ఇక్కడే పర్చేస్ చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కటి కూడా. సో అందువల్ల ఇటువైపు వచ్చినప్పుడల్లా ఇక్కడ ఏమైనా వీళ్ళకి స్టేషనరీ కావాలన్నా, లేదా ఇంకేమైనా ప్రొవిజన్స్ కావాలన్నా, వెజిటబుల్స్ కావాలన్నా, ఏం కావాలన్నా కూడా ఇక్కడికే వస్తారు. చూడండి పెద్దవాళ్ళు ఎంత హ్యాపీగా వాళ్ళే బైక్ లాంటి దాన్ని తీసుకుని ఎలా తీసుకెళ్తూ ఉన్నారు. ఈ ఫ్యాన్ ఎందుకో నాకు భలే నచ్చింది. చూడండి అన్ని పక్కల గ్లోబ్ తిరిగినట్టు తిరుగుతూ ఉంది. సో మొత్తానికి మనకి ఎటువైపు గాలి కావాలన్నా అటువైపు తిరుగుతూ ఉందన్నమాట. ఎందుకో నాకు చాలా బాగా అనిపించింది. బాగుంది కదా? అరే అరే వాడు చెప్తాను ఏరా ఏ ముసలోడువే, ముసలోడు కోసం పెట్టింది. ఏందా చూడు టాబ్లెట్లా? మన వాళ్ళు ఎవరు అమెరికాకి వెళ్ళినా ఈ టాబ్లెట్స్ తీసుకొస్తూ ఉంటారు. గుర్తుందా మీకు? ఎవరైనా గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఇట్లా టాబ్లెట్లే ఇస్తూ ఉంటారు అనమాట. విటమిన్ టాబ్లెట్స్ మరి పెద్ద పెద్దగా ఉంటాయి. మా ఊర్లో బర్రెలకు వేసేవాళ్ళం అంతంత టాబ్లెట్లు అనమాట. అదే అనుకుంటూ ఉంటాను, మింగుడు కూడా పడట్లేదు ఇవి ఇంత పెద్దగా ఉన్నాయేనని. తర్వాత ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో. ఇవన్నీ కూడా గ్రీన్ హౌస్కి డెకరేట్ చేసే వస్తువులంట. సో పిల్లలు సరదాగా వీటిని చిన్న ఇల్లు కట్టుకొని వాటిల్లో పెట్టుకునే ఒక వస్తువులని చెప్పచ్చు. తర్వాత మా వాళ్ళు ఏదో పోయి షాపింగ్ చేసేసారు, ఫ్రూట్స్ అవి, మిల్క్ అవి. సో నేను మిల్క్ అయితే ఇట్లా ఫస్ట్ క్యాన్లో చూడడం ఇదే మొదటిసారి. ఒక 4 or 5 లీటర్స్ ఉంటాయన్నమాట. సో ఒకసారి తెచ్చేసుకున్నామంటే మనకి ఇంకా పాల టెన్షన్ లేదు. సో ఫ్రూట్స్ కూడా అంతే బాగా ఫ్రెష్గా బాగుంటాయి ఇక్కడ. ఎందుకంటే ఎక్కువ మంది తీసేసుకుంటూ ఉంటారు కాబట్టి తొందరగా అయిపోతూ ఉంటాయి. మళ్ళీ ఫ్రెష్ స్టాక్ వస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటంటే పూజ తాగుతూ ఉంది కదా. సో కూల్ డ్రింక్స్ ఒక 4-5 ఐటమ్స్ ఉంటాయి, సారీ వెరైటీస్ ఉంటాయి. సో అవి ఏంటంటే అందరూ కూల్ డ్రింక్ కొంటారు కానీ ఇక్కడ కప్పు కొనాలన్నమాట. సో సారీ గ్లాస్ కొనాలా. ఈ లోపల మా వాళ్ళు మనమే సొంతంగా పట్టుకోవాలన్నమాట, గాలి కానీ పెట్రోల్ కానీ ఇక్కడ. సో మా వాళ్ళు గాలి పెడుతూ ఉన్నారనమాట టైర్లకి. అక్కడ ఇందాక చెప్తూ ఉన్నాను కదా. సో మనం ఏ డ్రింక్ కావాలన్నా కూడా ఆ ఒక్క కప్పులోనే ఎంతమంది అయినా తాగొచ్చు అనమాట. సో అది మోస్ట్లీ మన ఇండియన్ కరెన్సీలో ఒక 80 రూపీస్ ఉంటుంది. ఆ 80 రూపీస్ కానీ పెట్టామంటే మనం ఎంతమంది అయినా తాగొచ్చు. ఇదేదో బాగుంది అనిపించింది. మొత్తానికి పెద్దవాడు చూడండి ఎంత హ్యాపీగా ఓపెన్ ఎయిర్లో పోతూ ఉంది. పిల్లలు ఇక కార్లో రచ్చ చేస్తున్నారు. సో రండి వాళ్ళ గోల కాసేపు విందాం. నమస్తే. నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం మేడం. నమస్కారం. నమస్కారం మేడం. నమస్కారం. No, Pranav, remember? Namaskaram madam. Pranav, you just said Pranav. Pranav, yeah, you're Pranav. I don't even think. ఆడపిల్లేశాలనే ఉన్నాయి కదా పిల్ల వచ్చా నీకు. మస్తు షేడ్స్ ఉన్నాయి నీలో. అదే ఏంట్రా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు? That means nice shit. Nice. మస్తు షేడ్స్ ఉన్నాయి రా నీలో. You said nice. That means nice. Wait, మస్తు. That means nice. మస్తు షేడ్స్ ఉన్నాయి రా నీలో. You said the S word. I'm teaching you. Oh, that means nice. మస్తు షేడ్స్ ఉన్నాయి రా నీలో. Then tell me how much you said that. What you said, you didn't say. వచ్చేస్తావా? Yeah, I did it. Guys, it's not gonna hit. No, I'm hitting. Whoever misses. Oh yeah, I
ఏమంటారా అన్నీ ఒకటి. అలసిపోయినా ఇస్తారా? No, if you miss. ఇది $1 షాప్ అంట. తర్వాత పక్కనే వచ్చి భవానీ ఫుడ్ మార్కెట్. ఇది వచ్చి ఇండియన్ స్టోరు. సో ఇండియన్ స్టోర్లో ఏంటంటే మనకు అన్ని ఇండియాలో దొరికే వస్తువులు మ్యాక్సిమం అక్కడ ఉంటాయంట. సో అందువల్ల ఎవరైనా ఇండియన్ వస్తువులు ఏమైనా కావాలంటే ఇక్కడికి వచ్చి తీసుకుంటూ ఉంటారనమాట. సో ఇక్కడ ఏంటంటే నార్మల్గా కూరగాయలు ఏంటంటే మనకు సొరకాయ, బీరకాయ, పొళ్ళకాయ ఇలాంటివన్నీ కూడా నార్మల్ స్టోర్లో కొంచెం దొరకడం కష్టం. అదే ఇండియన్ స్టోర్లో అయితే అన్నీ ఉంటాయన్నమాట. సో ఫ్రూట్స్ అయితే మామూలుగా ఏ స్టోర్లో అయినా దొరుకుతాయి, వెజిటబుల్స్ అన్నీ దొరకవు అన్నమాట. ఈ స్టోర్కి వచ్చేటప్పటికి మొత్తానికి ఒక వినాయకుడిని పెట్టున్నారు. చాలా బాగుందన్నమాట. ముందు డెకరేషన్ అయితే సరే మా వదిన కొన్ని ఇండియన్ స్టోర్లో ఏమో స్టఫ్ తీసుకురమ్మంది. అందువల్ల ప్రణవ్ బ్యాగ్ వేసుకుని వెళ్తూ ఉన్నాడు. ఇక్కడ మన ఇండియాలో దొరికే అన్ని రకాల పళ్ళు అన్నీ కూడా దొరుకుతాయి. ఇక్కడ చూడండి తులసి మొక్కలు. సో తులసి మొక్కలు కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. పెద్ద వినాయకుడిని పెట్టున్నారని చెప్పాను కదా అక్కడ. తర్వాత ఇక్కడ కొన్ని జాస్మిన్, తర్వాత మల్లి చెట్టు, సన్నజాజులు అవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. సో మల్లి చెట్టు, సన్నజాజి చెట్లు కావాలంటే ఇండియన్ స్టోర్కి వచ్చే తీసుకోవాలి. ఈ మళ్ళీ అయితే మొగ్గలు కూడా వేసేసింది. తర్వాత మన కోకోనట్ ఆయిల్స్ అన్నీ మనకి ఇండియాలో ఏం దొరికేటివన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. పేస్ట్లు, అసలు గోపాల్ పళ్ళపొడి మనం చిన్నప్పుడు వాడి ఉంటాం కదా, వినే ఉంటారు, చూసే ఉంటారు కొంతమంది అయితే, కొంతమంది యూజ్ చేసి కూడా ఉంటారు. సో అవి కూడా ఉన్నాయన్నమాట. ఇంకా పూజకి కావాల్సిన సామాన్లు అవి కూడా ఇత్తల్లో, తర్వాత రాగిలో అవన్నీ ఉన్నాయి. తర్వాత ఆయిల్స్ అయితే డాబర్ ఆమ్లా ఇవన్నీ చూస్తూ ఉన్నాం అన్నమాట. సో అన్నీ కూడా ఏంటంటే ఇండియాలో దొరికేటివి మామూలుగా ఎక్కడా దొరకవు, ఓన్లీ ఇండియన్ స్టోర్లోనే మనం తీసుకోవాలి. ఈవెన్ కోకోనట్ ఆయిల్స్ కూడా మన ఇండియన్ బ్రాండ్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఈవెన్ పాండ్స్ పౌడర్తో సహా అన్నీ ఏ కావాలన్నా కూడా మనం ఇండియన్ స్టోర్లో తీసుకోవచ్చు అన్నమాట. తర్వాత ఆలోవేరా జెల్ అవన్నీ కూడా మనకు ఇక్కడ దొరుకుతాయి. ఇండియన్ స్టోర్ పక్కనే $1 షాప్ ఉంది. అంటే $1 అంటే $1 అని కాదు, $1 నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట మన ప్రైజెస్. ఈ మనకు రావు 80 రూపాయలకా? మనకు రావు 80 రూపాయలకి? ఎందుకు ఇప్పుడు తీసుకున్నావు కదా ఏదో ఒకటి. ఇది కూడా $1 ఇక్కడ చాలా వరకు $1 ఉన్నాయి, మిగతా అన్ని $1+ కూడా ఉన్నాయన్నమాట. సో మొత్తానికి మాకు కావాల్సినవన్నీ తీసేసుకొని ఇంకా ఇంటికి బయలుదేరామన్నమాట. ఓకే, ఈ వీడియో ఎలా అనిపించింది కమెంట్స్లో చెప్పండి. ఇప్పుడైతే టైం 9 o'clock అవుతుంది. చూడండి ఎలా ఉందో, 9 o'clock కూడా ఫుల్గా వెలుతురుగా ఉందన్నమాట.